అరుణ్ అనే చేనేత కార్మికుడు గిరిజన ప్రాంతంలో జీవించేవాడు. అతను చాలా సాధారణమైన జీవితం జీవిస్తున్నా కూడా చేతిలో గొప్ప కళ ఉంది. ఒకరోజు ఒక ముసలాయన అరుణ్ ఇంటికి వస్తాడు. చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వమని అడుగుతాడు. అరుణ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ముసలాయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి తనకున్న దాంట్లో మంచిగా భోజనం పెడతాడు. ఆ ముసలాయన తన దయాగుణానికి ఆనందపడి అరుణ్కి మెరిసే తాళ్లను అందిస్తాడు. ఆ ముసలాయన అరుణ్తో ఇలా అంటాడు, నిజమైన కోరికతో నేయి అని చెప్పి వెళ్ళిపోతాడు. అరుణ్కి ఆయన మాటలు విచిత్రంగా అనిపిస్తాయి. ఏంటో చూడాలి అని పట్టుదలతో రాత్రంతా కూర్చొని ఆ తాళ్లతో ఒక అందమైన చాపను నేస్తాడు. తెల్లవారి లేచి ఆరుబయటకొచ్చి మనసులో ఇలా అనుకుంటాడు, అబ్బా ఏంటి ఎండ, చల్లగా మంచు పర్వతాల్లోకి వెళ్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటూ ఆ చాపపై నడుస్తాడు. హఠాత్తుగా ఒక్కసారిగా గాలి ప్రవాహం అతన్ని ఆకాశంలోకి ఎత్తివేస్తుంది. క్షణాల్లోనే అరుణ్ మంచు కొండల్లోకి వెళ్ళిపోతాడు. అది ఒక సాధారణ చాప కాదు, మాయా చాప. అతను ఎక్కడి కోరితే అక్కడికి తీసుకెళ్లగలదు అని అరుణ్కి అర్థమైపోతుంది. ఆ చాప విషయం రాజు చెవిలో పడింది. వెంటనే అరుణ్ని ఆస్థానానికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. మహారాజు అరుణ్తో ఇలా అంటాడు, నువ్వు నీ జీవితంలో చూడనంత సంపదను నేను నీకు ఇస్తాను, ఆ మాయా చాపను నాకు ఇచ్చేయి అని అంటాడు. కానీ అరుణ్ మహారాజు దాన్ని ఎక్కడ ప్రజల మంచి కోసం కాకుండా తన స్వార్థానికి ఉపయోగిస్తాడు అని ఆలోచించి నేను ఇవ్వలేను అని రాజుకు చెప్తాడు. రాజుకి కోపం వచ్చి అరుణ్ని బెదిరించి ఆ మాయాచాపను దొంగలించి తీసుకురమ్మని భటుల్ని ఆజ్ఞాపిస్తాడు. భటులు అరుణ్ ఇంటికి చేరుకొని గమనిస్తారు. అది మాయాచాప కదా, అపాయం ఉందని ముందుగానే గమనించి చాపపై పడుకొని ఉన్న అరుణ్తో గాలిలోకి ఎగిరిపోతుంది. దయాగుణం, మానవత్వం ఉన్న మనసుకు స్వేచ్ఛ లభించాలి అని అరుణ్ని ఆ మాయాచాప ఒక మంచి ప్రదేశానికి తీసుకెళ్తుంది. అరుణ్ కథను ఊరంతా గొప్పగా చెప్పుకుంటారు. మానవత్వంతోనే అరుణ్ గొప్పవాడయ్యాడు అని. అక్కడ చుట్టుపక్కనున్న పిల్లలందరికీ అరుణ్ తన కథను చెప్తూ దయా మరియు మానవత్వమే నిజమైన మాయాశక్తి అని బోధిస్తాడు. కుర్చీ ఫ్రెండ్స్, మన అరుణ్ చెప్పిన మాట విన్నారు కదూ? దయా మరియు మానవత్వమే నిజమైన మాయాశక్తి. కరెక్ట్గా చెప్పాడు కదా. మరి ఈ మాట మీరు ఫాలో అవుతారు కదా? నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి మంచి కథల గురించి మన కుట్టి కథల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరి ఇంకొక మంచి కథతో మీ కుట్టి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. అంతవరకు బాయ్, మరి మళ్ళీ కలుసుకుందాం. టీ కథలు.